నమస్తే. ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. మరి కొత్త సంవత్సరం వచ్చింది, ఎలా ఉండబోతోంది? వీటితో పాటు చాలా విషయాలు మాట్లాడుకుందాం. మనతో పాటు శివరుద్ర స్వామి గారు ఉన్నారు. వారిని అడిగి ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. చాలా అంటే ముఖ్యం. నాకు ఇక్కడ ఒక ప్రశ్న కూడా వచ్చింది గురుగారు. ఈ భూముల దేవుడి పేరుతో ఇలా భూములు పంచుకుంటున్న వారు ఎక్కువ అవుతున్నారు వాస్తవం. అని చెప్పి ఆరోపణలు కూడా చాలా వస్తున్నాయి. ఉమ్, మీరేమంటారు దీనికి? వాస్తవం. అంటే ఇప్పుడు దేవుడి పేరుతో భూములు పంచుకుంటున్నారనో, లేకపోతే భూముల పేరిట దేవుడి పేరు పెట్టి గొడవపడుతున్నారు అనే సందర్భం ఎక్కడ వర్తిస్తుంది అంటే, ఎక్కడైతే రెవెన్యూ మనకి బాగా వస్తుందో, ఉమ్, డబ్బులు, పూజలు, పురస్కారాలు ఇలాంటి జరిగిన దగ్గర వర్తిస్తుంది. ఉమ్, మా క్షేత్రంలో అందరూ గరీబోళ్ళే, మామూలు సాదాసీదా మనుషులే. జగద్గిరిగుట్ట అంటే చాలా చిన్న ప్రాంతంగా ఉండే వ్యక్తులే. ఉమ్, ఇప్పుడు కార్పొరేటర్ గారు ఉన్నారు, కొలుకుల జగన్ గారు, వివేకానంద ఎమ్మెల్యే గారు ఉన్నారు. వాళ్ళు 3 years 3 టైమ్స్ నుంచి ఉన్నారు. వాళ్ళు ఉమ్, ఇంత మంచితనం కాబట్టి ప్రజలు గెలిపించుకున్నారు. అంటే ఇలా అన్ని కలిసి ఉన్న ఒక కలగంప తల్లేదు అంతే. ఉమ్, కోట్లు గడించినట్టు మీరు అంటే ఒక హైటెక్ సిటీలో ఉంది, ఎవ్రీ డే సమ్ ఇన్కమ్ ఈస్ కమింగ్ అని అంటే ఖచ్చితంగా మేము అక్కడ కూర్చోవచ్చు. ఇప్పుడు మా క్షేత్రాన్ని చుట్టూ చూడండి, వచ్చి చూడొచ్చు మీరు. లేదంటే నేను వీడియో కాల్ కూడా చేయిస్తాను. నా శిష్యులు ఆడనే ఉంటారు 8 మంది. ఉమ్, వీడియో కాల్లో చూడండి. తండ్రి శివలింగం చుట్టూ సుమారు 10 నుంచి 20 భైరవులు ఉమ్, అంటే కుక్కలు అవే ఉంటాయి అక్కడ. ఉమ్, మేము భజనలు చేసుకుంటూ కూర్చోలేదు అక్కడ. దమ భజన చేస్తే దీనిలో లాభం ఉంది అనుకోవచ్చు. ఉమ్, మట్టిలో అలా ఉన్నాడు తండ్రి. ఒక 2 చెట్లు పెట్టి ఉంచాం అలా. ఇప్పుడే మేమంతా ఊరూర భిక్షాటనకి వెళ్తున్నాం, రేపటి నుంచో ఎల్లుండి నుంచో. ఉమ్, డబ్బులు రావాలి కదా గుడి కట్టడానికి. వచ్చిన తర్వాత డబ్బులే భిక్షాటన కోసం నేను వెళ్తుంటే ఇంకా భూములు ఏడ పంచుకోవాలి తల్లి. గవర్నమెంట్ కొన్ని డిసిజన్ స్ట్రాంగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని క్షేత్రాలు మీరు అన్నట్టుగా దౌర్జన్యం జరుగుతున్నాయమ్మా. కానీ మా జగద్గిరి గుట్టలో అమ్మా, మీరు గుట్ట పేరు విని చూడండి. 1954 ముందున్న చరిత్ర వేరు గుట్టది. ఉమ్, 1954 తర్వాత ఉన్న చరిత్ర వేరు గుట్టది. జగద్గురువుల గుట్ట అంటారు ఇప్పటికి ఎక్కడ ఉన్న వాళ్ళు. అంటే ఎంతమంది మహనీయులు వచ్చారో. అక్కడ పైన సమాధులు ఉన్నాయి, ఉమ్, మర్రి చెట్టు దగ్గర చెప్తారు ఇక్కడ సమాధులు ఉన్నాయి. ఇది ఎప్పుడో మహర్షుల సమాధులు. ఇప్పుడే గుట్ట మీదకి సాయంత్రం 8 అయితే 7 అయితే మనుషులు రాలేరమ్మా. ఉమ్, మరొక 30-40 సంవత్సరాల కింద ఎవరు వచ్చి ఉండొచ్చు? ఎవరు? ఆ ప్రాంతం ఎలా ఉండవచ్చు? మనుషులు వ్యక్తిగతంగా డెవలప్ చేశారు, చాలా మంది కష్టపడ్డారు, నేను ఒప్పుకుంటాను. కానీ ఆ కష్టమే వేరే వాడు కూడా పడుతున్నాడంటే జీర్ణించుకోలేదు ఆ శరీరం. అది అక్కడ మాకు బాధ. ఉమ్, కాబట్టమ్మా మీరు అన్నట్టుగా భూముల పేరు పెట్టి చేసే వ్యక్తులు వేరు. ఉమ్, అలా గుట్ట ప్రాంతంలో లేదు. కానీ కొంతమంది విన్నాం మేము, ఉమ్, ఎకరాలు కబ్జా చేసే తత్వం. మమ్మల్ని పిలిచాడమ్మా ఒక అతను, ఆయన పేరు తీసుకోను కానీ ఆయన సీన్ అర్థమవుతుంది. ఉమ్, ఆయన ఆలోచన ఏంటంటే అమ్మా, రేవంత్ రెడ్డి గారు రావాలంట ఆడికి, ఆయన గుడి దగ్గరికి. అయితే నేను ఎందుకు రావాలి అని అడిగాను. ఉమ్, ఆయన వస్తే వెనకాల ఉన్న 6-7 ఎకరాలన్నీ ఈ గుడికి రాసి ఇచ్చేసేది ఒక ప్రకటన చేసుకొస్తా అని అన్నాడు. ఉమ్, ఓకే, నన్ను ముఖ్య అతిథిగా విలువనికి వచ్చిండు ఆయన. త్రిశూలం చూపించి ఒకసారి పట్టుకోండి అని చూపించాను. ఉమ్, పట్టుకున్నాడు. బాగా బారు ఉంది సార్ అంటే, దాన్ని అలానే నెత్తి మీద కూడా వేయగలుగుతా గట్టిగా అని చెప్పిన. ఉమ్, నువ్వు చేసే 8-9 ఎకరాలకి రేవంత్ రెడ్డి గారు రావాల్సింది, దానికి సాధువులు సాక్ష్యం రావాలా అంటే ఎంత స్వార్థం? అది అవును. ఖచ్చితంగా వర్తిస్తా తల్లి. ఉమ్, 500 గజాలకో లేకపోతే గరీబులు ఉన్న ప్రాంతంలోనో ఆ. ఒళ్ళంతా విభూతి రాసుకున్న వాడు వర్తించదు. కాబట్టి ఏంటంటే మీరు అడిగిన ప్రశ్న ముమ్మాటికి ప్రజల శ్రేయస్సు కోసం అడిగారు. కానీ అన్ని కోణాలు ఒకలాగా ఉండకపోవచ్చు. ఉమ్, కాబట్టి చూసే కళ్ళకి అమ్మ మీరు అన్నట్టుగా దూరపు కొండలు నలుగుపు రాళ్ళ తల్లి. ఒకసారి వస్తే కాళ్ళకు ముళ్ళు వస్తాం, గుచ్చుకుంటే తప్పకుండా ఖచ్చితంగా వస్తాం. తెలుస్తుంది ఎన్ని ఉమ్, బాధలు, ఏం జరుగుతాయి, ఎలా పోతారు అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఉమ్, కాబట్టి మీరందరూ కూడా సహకరించారు. ఛానల్ వాళ్ళు కూడా కేదార్నాథ్ ఆలయం అని కాదు, ఉమ్, అంతకు ముందుకు 3-4 సంవత్సరాల నుంచి నేను చేస్తున్న పోరాటంలో ఎవ్రీథింగ్ ఈజ్ అంటే ఎవిడెంటివ్గా పోయింది. అలాంటి క్షేత్రాలు కట్టిన తర్వాత లోక శ్రేయస్సుకు రావాలి. వెరీ సింపుల్. కేదార్నాథ్ ఆలయం పోయిన వాళ్ళు తిరిగి రారు ఎక్కువ శాతంగా, ప్రాణాలు పోతూ ఉంటాయి. లాస్ట్ ఇయర్ హెలికాప్టర్ ఒక 3.5 నెలల అమ్మాయి పాప బతికింది, ఉమ్, తల్లి చనిపోయింది. ఉమ్, ఆ రోదన నాకు బాధిస్తుంది బాగా. ఆ రోదన ఎట్లుంటుందమ్మా? ఒక పెద్ద ఆయన పోయిండు, ముసాపేట్లు ఉంటాడు, వాళ్ళ భార్య చనిపోయింది, ఆయన కూడా వచ్చాడు. ఆయన అక్కడ పోవడం శుభమే అంటారు. కానీ నేనేమంటానంటే, ముక్కంటి ఎవరి ప్రాణాలు తీయడు అంట. ఉమ్, అక్కడ మంచు ప్రాంతం, అది కొంచెం వెసులుబాటు ఉండదు, ప్రకృతి ఫెసిలిటీ వైపరీత్యం. ఉండదు అని అన్నా కూడా ప్రజలు వెళ్తారు కదా. మరణం తథ్యమని అనుకున్నా కూడా వెళ్తారు కదా, అది భక్తి. నేనేమంటమ్మా, వెళ్ళని వాళ్ళు ఉంటారు కదా, ఉమ్, వాళ్ళు వచ్చి కనీసం కేదార్నాథ్ లాంటిది స్వయంభులింగం ఉన్నదని తృప్తి చెందితే చాలు. ఇక్కడ కూడా శివుడే కదా, అవును. అక్కడ కూడా శివుడే కదా తల్లి. కాకపోతే అక్కడ మంచు ఉంది. నేను మాటిస్తున్నది ప్రజలకి ఏంటంటే, వచ్చిన వాళ్ళ గుండెల్లో మంచు పెడతా. ఉమ్, ఖచ్చితంగా చల్లదనం, వాళ్ళ జీవితంలో సౌభాగ్యతత్వం వస్తా. నేను చాలా ఛానల్లో చెప్పా, ఆ మాట మేము ఇస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడికి పోలేని వాళ్ళని తండ్రి ప్రత్యక్షంగా చూస్తాడు. ఉమ్, అమ్మ, మన దేవుడు మన దగ్గర చాలా గొప్ప వ్యవహారం తల్లి. కారం అన్నం పెట్టిన తిన్న దేవతలు కూడా ఉన్నారు అని చెప్తారు, గుర్తున్నారు. ఎన్నో ఉన్నాయి, ఇవన్నీ రుజువు చేయబడ్డాయి తల్లి. కాబట్టి ఏంటంటే, శివుడిని చూడాలంటే క్షేత్రాలకి కానీ, దేవుడిని చూడాలంటే క్షేత్రాలకు వెళ్ళకూడదు తల్లి.
అక్కడ ఉన్న పవిత్రతను చూడడానికి వెళ్తారు. ఎవరైనా అంతే. మా గురువు చెప్పిన మొట్టమొదటిది అదే. ఏమన్నాడంటే, ఇక్కడ నుంచి నువ్వు కాశీకి వెళ్తే రుద్ర ఎవరిని చూస్తావని అడిగాడు నేను. శివుడిని అన్న. ఇప్పుడున్న గుడిలో మరి శివుడు లేడా అని అడిగాడు. ఉన్నాడు అన్న. మరి ఇక్కడ శివుడికి తేడా ఏంటంటే అప్పుడు వివరించారు. కాశీ క్షేత్రం కలియుగం మునిగినా మునగదు, ఎందుకు మునగదు, దాని పవిత్రతలు ఏమిటి, గంగా నదిలోనే ఎందుకు హస్తికలు కలపాలి, అక్కడ ఘాట్లు అంటే ఒక్కొక్క ఘాట్ హరిశ్చంద్ర ఘాట్ కానీ ఇంకా ఘాట్లు ఎందుకున్నాయి, ఆ చరిత్ర ఇతిహాస పురాణాలు ఎందుకున్నాయని చెప్తే ఆ ఒక్క చరిత్ర చూడడానికి ఈ కళ్ళు ఈ ఆత్మ తన్మయం చెందడానికి వెళ్ళాలి తల్లి. ఇలా మన వివరణ ఉంది పురాణాలలో. కాబట్టి ఏంటంటమ్మా, గుడి కాదు అక్కడ మేము కట్టేది. సౌభాగ్యాలు, ఇల్లు, సంసారాలు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు అందరూ వచ్చి ఒక తన్మయం మనసు పూర్తిగా ఆత్మని చేరే తత్వం. కాబట్టి ఏంటంటే చూద్దాం ఎంతమంది మీలాగా క్వశ్చన్స్ లో వేస్తూ చాలా విషయాలు మాతో పాటు మేము అడిగిన ప్రతి ప్రశ్నకి ఎంతో లోతైన సమాధానాలు ఇచ్చారు గురుగారు. నమస్కారం. నమస్కారం. చూసారు కదా అండి, ఇలాంటి మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తూ ఉంటాము. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ భక్తి.